అందరికీ నమస్కారం అండి. నా పేరు గుబ్బల శ్రీనివాసరావు, జనసేన పార్టీ రామచంద్రపురం నియోజకవర్గం. మన జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ గారు వాళ్ళ అమ్మగారి నాన్నగారి పేరు మీద శ్రీ పోలిశెట్టి లక్ష్మీ సుబ్బారావు మెమోరియల్ చారిటబుల్ ఫౌండేషన్ ఒక ట్రస్ట్ పెట్టి ఆ ట్రస్ట్ కి డొక్కా సీతమ్మ ఆసరా పథకం పెట్టడం జరిగింది. ఆయన మన జనసేన పార్టీ అధినేత కొనిదెల పవన్ కళ్యాణ్ గారిని, అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవి గారిని, మదర్ తెరీసా గారిని, డొక్కా సీతమ్మ గారిని ఆదర్శంగా తీసుకుని ఈ యొక్క డొక్కా సీతమ్మ ఆసరా పథకం పెట్టి ఆ పథకం ద్వారాగా ఎస్సీ కుటుంబంలో ఎవరు చనిపోయినా పార్టీలకు అతీతంగా ఎవరు చనిపోయినా సరే కుటుంబానికి 1-2 రోజుల్లో ఈ యొక్క సహాయం అయితే అందించడం జరుగుతుంది. ఈ సహాయం ఎస్సీలకు ఎందుకు ఇస్తున్నారంటే ఉన్న కమిటీల కల్లా ఎస్సీ కమిటీ కొంచెం లేని కమ్యూనిటీ. ఆ ఇంట్లో ఎవరైనా ఒక వ్యక్తి చనిపోతే ఆ కార్యక్రమం అయ్యేంత వరకు కూడా, ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత ఎవరి పనాలు చేసుకునేంత వరకు కూడా ఎవరు పస్తు ఉండకూడదు. ఆ కుటుంబానికి నేను పెద్ద కొడుకునై ఉండాలన్న ఆలోచనతో చేపట్టే కార్యక్రమే తప్ప ఇది రాజకీయ లబ్ధి కోసమో మరో దానికోసం అయితే కాదు. ఈ కార్యక్రమం తలపెట్టి నేటికి 18 నెలలు కావస్తుంది. ఈ 18 నెలల కాల వ్యవధిలో ఇంచుమించుగా 850 నుంచి 860 మంది వరకు కూడా ఈ యొక్క సేవా కార్యక్రమాన్ని చేయడం జరుగుతుందండి. ఈ యొక్క మా పోలిశెట్టి చంద్రశేఖర్ గారు మా ఎస్ఎస్టీకి ఇంకొక వాగ్దానం అయితే చేయడం జరిగింది. నేను రాజకీయంలో ఉన్నంత వరకు కాదు, నేను భూమి మీద జీవించేంత వరకు కూడా ఈ యొక్క కార్యక్రమం కొనసాగించాలని చెప్పేసి చెప్పడం జరిగింది. మొన్న ఎన్నికల కూటమిలో జనసేన పార్టీకి టికెట్ రాకపోయినా మా కూటమి అభ్యర్థి అయినటువంటి వాసంజ సుభాష్ గారు గెలుపొందినా సరే ఈ యొక్క కార్యక్రమం నేను ఆపుచేనన్న మాట ప్రకారంగానే ఇప్పటికీ కూడా ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగుతూనే కొనసాగించాలని చెప్పేసి ఆయన కూడా వాగ్దానం చేయడం జరిగింది. ఇటువంటి మంచి కార్యక్రమాలు చేపట్టినటువంటి మా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి పోలిశెట్టి చంద్రశేఖర్ గారికి మా ఎస్సీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆయన ఎప్పుడు కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మరింత ఉన్నతమైన రాజకీయ శిఖరాలకు ఎదగాలని మా ఎస్సీ తరఫున మేమంతా కూడా ఆయన్ని కోరుకుంటూ ప్రార్థిస్తున్నాం. జై హింద్.